టాలీవుడ్ లో సక్సెస్ ఫార్ములాలు మారుతుంటాయి కానీ ఇప్పుడు ఒక కొత్త సెంటిమెంట్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. అదేంటో తెలుసా? మ్యారేజ్ లక్. అవును, ఒకప్పుడు పెళ్ళైతే కెరీర్ స్లో అవుతుందనే టాక్ ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పెళ్లి తర్వాతే మన స్టార్స్ కెరీర్ గ్రాఫ్ రాకెట్లా దూసుకుపోతుంది. అఖిల్ నుంచి సమంత వరకు, చైతు నుంచి కిరణ్ అబ్బవరం వరకు పెళ్లి పీటలెక్కిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 11 ఏళ్ళు అవుతుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మినహా సరైన హిట్ లేక లాస్ట్ టైం వచ్చిన ఏజెంట్ డిజాస్టర్తో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఎప్పుడైతే అఖిల్ జైనబ్ రౌజీ చేతిని అందుకున్నాడో అయ్యగారి టైం మారిపోయింది. 3 ఏళ్ల గ్యాప్ తర్వాత మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన లెనిన్ మూవీతో థియేటర్స్లో వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు అఖిల్. బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతున్న ఈ సినిమా అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. మొత్తానికి పెళ్లి తర్వాతే అయ్యగారి కెరీర్ స్పీడ్ అందుకుంది. ఇక లేడీ సూపర్ స్టార్ సమంత నాగ చైతన్యతో విడాకుల తర్వాత పర్సనల్ లైఫ్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూస్తుంది. అయితే ఆ తర్వాత దర్శకుడు రాజ్ను పెళ్లి చేసుకుని సరికొత్త లైఫ్ స్టార్ట్ చేసింది సామ్. మ్యారేజ్ తర్వాత తన భర్త అందించిన అద్భుతమైన కథతో నందిని రెడ్డి డైరెక్షన్లో సమంత చేసిన మా ఇంటి బంగారు మూవీ ఇండస్ట్రీని షేక్ చేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తూ ఏకంగా 100 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. ఇక పెళ్లి తర్వాత సామ్ ఇచ్చిన కమ్బ్యాక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇటు అఖిల్ అటు సమంత మాత్రమే కాదు, అక్కినేని వారసుడు నాగ చైతన్య కూడా పెళ్లి బాగా కలిసొచ్చింది. సమంతతో విడాకుల తర్వాత శోభిత ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకున్నాడు చైతు. శోభిత ఇంట్లోకి అడుగు పెట్టిందో లేదో చైతు నటించిన తండేల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసింది. చైతు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక ఈ ఊపుతోనే చైతు తన నెక్స్ట్ మూవీ వృషకర్మతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. వీరందరికంటే ముందే ఈ మ్యారేజ్ సెంటిమెంట్ ను ప్రూవ్ చేశాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తన కో స్టార్ రహస్య గోరఖ్ ను పెళ్లి చేసుకున్న వెంటనే కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిసారి కిరణ్ చేసిన డబల్ రోల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా కిరణ్ కెరీర్ లోనే మైల్ స్టోన్ గా నిలిచింది. ఇప్పుడు తన పేరు కలిసొచ్చేలా కా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు నిర్మిస్తూ బిజీ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు కిరణ్. పెళ్లి తర్వాత ఈ నలుగురు స్టార్స్ కెరీర్ ఏ రేంజ్ లో ఊపందుకుందో. అందుకే ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకటే టాక్, సక్సెస్ కావాలంటే టాలెంట్ తో పాటు మ్యారేజ్ లక్ కూడా ఉండాలని.